లలితమైన సందేశమునకు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనము పురుహూతిక అమ్మవారు పిఠాపురం గురించి తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారి ఆసనం పడ్డది, అందుకని శక్తిపీఠం అయింది. ఇక్కడ ఇంద్రుడు గౌతమముని శాపానికి గురై పార్వతీమాతను సాక్షాత్కరింపజేసుకున్నందుకు పురుహూతిక మాతగా ప్రసిద్ధికెక్కింది. గౌతమ ఋషి భార్య అహల్యని ఇంద్రుడు గౌతముని రూపంలో వచ్చి మోసం చేస్తాడు. విషయం తెలుసుకున్న గౌతముడు కామంతో కన్ను మిన్ను కానక ప్రవర్తించావు కనుక నీ వృషణాలు రాలి పడిపోవుగాక అని, నీ శరీరమంతా యోనులతో నిండిపోవుగాక అని శాపమిచ్చాడు. అందుకు ఇంద్రుడు పశ్చాత్తాపడి మునిని శరణు వేడి శాప విముక్తుని చేయమని ప్రాధేయపడగా, నీ శరీరమంతా నేత్రాలుగా మారుతాయి, ఇక నుంచి నీవు సహస్రాక్షుడవని పిలువబడతావు అని శాప విమోచనం చెప్పాడు. అందుకు ఇంద్రుడు, మహాముని సగం శాప విముక్తి చేశారు, నా వృషణాలు నాకు ఇవ్వండి అనగా, పీఠికాపురం వెళ్ళి అక్కడ సరస్సులో స్నానం చేసి పార్వతీమాత అనుగ్రహించే వరకు అనునిత్యం పూజించు, ఆమె అనుగ్రహిస్తే పొందుపో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు పీఠికాపురం వచ్చి గౌతముడు చెప్పినట్లే అహర్నిశలు ఏకదీక్షగా చాలా కాలం పార్వతీదేవి గురించి తపస్సు చేయగా అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఇంద్రునికి వృషణాలిచ్చి, నీచే పూజింపబడి నీ కోసం వచ్చాను కనుక నీ పేరు మీదుగా ఇక్కడ పురుహూతికా దేవిగా వెలుస్తున్నాను అంటుంది. అప్పటి నుంచి ఈ దేవిని పూజిస్తే నపుంసకత్వం పోతుందని ప్రతీతి. ఇకపోతే దీనిని పాతగయ అంటారు. ఈ సరోవరంలో స్నానం చేస్తే సకల పాపాలు దోషాలు పోయి మోక్షం వస్తుందని నమ్ముతారు. ఇక్కడ పిండ ప్రదానము, మృతులకు అంత్యక్రియలు చేయడము సాక్షాత్తు కాశీలో నిర్వహించడం అంత పవిత్రంగా భావిస్తారు. గయ క్షేత్రాలు 3 ఉన్నాయి. గయ బీహార్లో ఉంది, దానిని శిరోగయ అంటారు. ఒరిస్సాలో జాజిపూర్లో నాభిగయ ఉంది. పిఠాపురంలో పాదగయ. ఈ 3 స్థలాలలో ఎక్కడ పితృకార్యాలు చేసినా వారి పితృదేవతలు తరిస్తారని నమ్మకం. కలియుగంలో దత్తావతార మొట్టమొదటి పరిపూర్ణ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభులు క్రీస్తు శకం 1320లో అప్పలరాజు శర్మ సుమతి దంపతులకు జన్మించి తన 16వ ఏట తనకన్నా ముందు పుట్టిన సోదరులకు అంధత్వము అంగవైకల్యం పోగొట్టి తను సన్యసించి గోకర్ణము, శ్రీశైలము, కాశీ, బదరికాశ్రమం లాంటి పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ కురూపురం చేరి అదృశ్యమయ్యారు. అందుకే పిఠాపురంని కర్మభూమి అని, కురూపురాన్ని మోక్షపురం అని అంటారు. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభులు నిత్యం పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ శివుడు కుక్కుటేశ్వరుడిగా ప్రసిద్ధి చెందారు. ఇక్కడ కోడిపుంజు ఆకారంలో లింగం ఉండడం విశేషం. ఇక్కడ లేపాక్షి నంది తర్వాత అతిపెద్ద ఏకశిల నంది ఉంది. మహాశివరాత్రి, మాఘబహుళ ఏకాదశి, కార్తీక మాసాలు కుక్కుటేశ్వరునికి అంకితమైనవిగా భావిస్తారు. ఫాల్గుణ మాసం శుద్ధ సప్తమి, అష్టమి, పూర్ణిమ కుమారస్వామికి విశేష పూజలు చేస్తారు. అమ్మవారికి శరన్నవరాత్రులు విశేషంగా వైభవంగా చేస్తారు. పంచమాధవాలయాలలో ఒకటి అయిన కుంతీమాధవ ఆలయం ఇంద్రునిచే ప్రతిష్ఠింపబడి మాఘశుద్ధ ఏకాదశి రోజు విశిష్ట పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం దర్శనం వల్ల జన్మజన్మల పంచమహాపాతకాలు నాశనమయ్యి కొత్తగా శక్తివంతులమవుతామని అంటారు. ఇంతేనండి. ఇంకో శక్తిపీఠం విశేషాలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.